హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. సింగపూర్కు చెందినటువంటి మాజీ మంత్రి ఈశ్వరన్కి అక్కడ ప్రభుత్వం సింగపూర్ హైకోర్టు 12 నెలల జైలు శిక్ష విధించింది. అది కూడా అవినీతి ఆరోపణల మీద. ఎవరు ఈ ఈశ్వరన్? ఈ ఈశ్వరన్కి ఆంధ్రప్రదేశ్కి ఏంటి సంబంధం? ఈ ఈశ్వరన్కి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఇప్పుడు ఆయన జైలు శిక్ష పట్టడానికి అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశానికి ఏమైనా సంబంధం ఉందా? ఇలాంటి అనుమానాలు చాలా వస్తాయి. ఎందుకంటే 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణం సంబంధించినటువంటి విషయంలో నిర్ణయం తీసుకున్న తర్వాత అమరావతి రాజధాని నిర్మాణానికి, అదేవిధంగా రాజధాని సంబంధించి ఒక మాస్టర్ ప్లాను, వీటికి సంబంధించినటువంటి వీటిని తయారు చేయటం కోసం సింగపూర్ ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలని, వ్యాపారపరమైనటువంటి సహాయ సహకారాలు, లావాదేవీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ద్వారాగానే చేసింది. అప్పుడు సింగపూర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి ఈశ్వరన్, ఆయన 2017 నుంచి 2022 వరకు మంత్రిగా ఉన్నారు సింగపూర్లో. ఆయన ఆ సమయంలో రాజధాని అమరావతికి సంబంధించినటువంటి, అసలు ఇక్కడ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసినటువంటి సమయంలో అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇలాగా ఎవరైతే ముఖ్యులందరూ ఉన్నారో ఆహ్వానితుల్లో సింగపూరు మంత్రిగా ఉన్నటువంటి ఈశ్వరన్ కూడా అప్పుడు వచ్చారు అమరావతి రాజధాని శంకుస్థాపనకు. తరచూ చాలా సందర్భాల్లో కూడా వచ్చారు. అయితే ఇప్పుడు ఈశ్వరన్కి అక్కడ 12 నెలల జైలు శిక్ష, అది కూడా అవినీతి ఆరోపణల మీద పడటం అనేటువంటి అంశం ఇప్పుడు కొంత రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ వర్గాల్లో కొంత కలకలం రేపు. ఎలాగూ తెలుగుదేశం ప్రభుత్వం అమరావతికి సంబంధించినటువంటి విషయంలో, అమరావతి నిర్మాణం విషయంలో కట్టుబడి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి కాదు 3 రాజధానులు అనేటువంటిది. కాబట్టి ఇప్పుడు సింగపూరు మాజీ మంత్రికి అవినీతి కేసుల్లో శిక్ష పడింది కాబట్టి అమరావతికి, చంద్రబాబు నాయుడికి లింక్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడొచ్చాం. కానీ ఈశ్వరన్కి పడ్డటువంటి శిక్షకి, అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశానికి, అమరావతి రాజధాని విషయంలో సింగపూర్ ప్రభుత్వంతో ఇక్కడ ప్రభుత్వం సంప్రదింపులు జరపటము, అక్కడ ఉండేటువంటి వీళ్ళిద్దరి మధ్య సంబంధాలకు సంబంధించినటువంటి విషయంలో, ఈ అవినీతి కేసులకు సంబంధించి ఈశ్వరన్ శిక్ష పడ్డ విషయంలో అమరావతికను ఈ శిక్షకి అసలు ఏ విధమైన సంబంధం అస్సలు లేనే లేదు. ఎక్కడో సింగపూర్ హైకోర్టు అతను మాజీ మంత్రి, ఆ దేశ మాజీ మంత్రి, ఆయనకి శిక్ష వేసింది. అది కూడా ఏ ఆరోపణలు అని అంటే, ఆయన మంత్రిగా ఉన్నటువంటి 7 ఏళ్ల కాలంలో తనకు మిత్రులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యాపారవేత్తల నుంచి ఫార్ములా రేసులకు సంబంధించినటువంటి కాంప్లిమెంటరీ టికెట్స్ వాటికి వెళ్ళి చూడటానికి, అదేవిధంగా క్రికెట్టో, సినిమాలో వీటికి సంబంధించినటువంటి వాటికి వెళ్ళి చూడటానికి కావాల్సినటువంటి కాంప్లిమెంటరీ టికెట్స్ అవి తీసుకోవటము, అదేవిధంగా ఆయనకి కొంతమంది మిత్రులు రియల్ ఎస్టేట్లో కూడా ఉన్నారు అక్కడ ఆ దేశంలో. అలాంటి మిత్రులకు సంబంధించినటువంటి కంపెనీలకి ఏనేదో ప్రభుత్వం ద్వారాగా మెయిల్ చేశారనే ఆరోపణలు లేవు. అలాంటి మిత్రుడైనటువంటి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళ చార్టెడ్ ఫ్లైట్లో ఈయన వెళ్ళి ఏదో ఒకరోజు హాలిడే ట్రిప్కి వెళ్ళాడు అనేటువంటి ఆరోపణలు, ఇలాంటి ఆరోపణలు మీద అక్కడ హైకోర్టు విచారణ జరిపింది. మొత్తం ఆయన ఈ కాంప్లిమెంటరీ టికెట్లు వీటి ద్వారాగా ఆయన మీద ఉన్నటువంటి కరప్షన్ ఎలిగేషన్స్, అవినీతి ఆరోపణలు మొత్తం విలువ ఎంత అంటే ఆంధ్రప్రదేశ్ రూపీస్లో చూస్తే 2,54,00,000 రూపాయలు విలువ ఉండొచ్చు అని కోర్టు నిర్ధారించింది. అందుకని ఈ విధమైనటువంటి ఆరోపణలు ఎలా ఉన్నాయి, ఇది కాంప్లిమెంటరీ పాసులు మాత్రమే ఇదేమీ కావాలని తీసుకునేది కాదు, ఇది కూడా ఉచితంగా ఇస్తారు, అమ్మేవి కూడా కాదు ఇవి, కాబట్టి కాంప్లిమెంటరీ మాత్రమే తీసుకున్నారు, ఇది చేసినటువంటి పొరపాటు ఇంతే తప్ప ఇది కరప్షన్ కాదు అనేటువంటి విధంగా ఈశ్వరన్కి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా హైకోర్టులో వాదించారు. ఒక 4 వారాలు శిక్ష వేయండి అని వీళ్ళు విజ్ఞప్తి చేయటము, కానీ వాళ్ళ మీద ఆరోపణలు చేసినటువంటి న్యాయవాదులు మాత్రం 6 నెలలుగా తగ్గకుండా శిక్ష వేయమని వాళ్ళు విజ్ఞప్తి చేయడం. కానీ సింగపూర్ హైకోర్టు ఈ విధమైనటువంటి అవినీతి ఆరోపణలు ఒక మంత్రి పదవిలో ఉండేటువంటి వాళ్ళు ఇలాంటివి చేయటం
ఇలాంటి వాటిని యాక్సెప్ట్ చేయటం ఇది మంచిది కాదు, ఇది ఇలాంటి తప్పులు ఇంకొకళ్ళు చేయకుండా ఉండటం కోసమే మేము 12 నెలలు వీళ్ళకి శిక్ష విధిస్తున్నాం వీళ్ళకి అనేటువంటి దాని మీద హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈశ్వరన్కి శిక్ష పడ్డటువంటి అంశంలో ఆంధ్రప్రదేశ్కి కానీ, అమరావతికి కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడుకి కానీ వీటికి సంబంధించినటువంటి అంశాలు లేవు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం.